హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాప్యాక్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. మ్యాచ్ నెంబర్ 60. సో కేకేఆర్పై ముంబై రివెంజ్ తీసుకుంటారు లేదా చూద్దాం. మ్యాచ్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్ హోమ్ గ్రౌండ్ అయిన కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది ముంబై ఇండియన్స్తో. సో ఇక్కడ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా 92 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 54 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 262 అనేది హై స్కోర్ అనేది నమోదైంది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 49 per 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ కూడా నమోదు అనేది అయింది. హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 33 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 10 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 23 మ్యాచెస్ అనేవి ముంబై ఇండియన్స్ గెలిచింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కేకేఆర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. 11 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 1.453 నెట్ రన్ రేట్తో 10 పాయింట్స్తో ఉంది. ముంబై ఇండియన్స్ చూసుకుంటే 9th పొజిషన్లో ఉంది. 12 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 8 పాయింట్స్తో -0.212 నెట్ రన్ రేట్తో 8th పొజిషన్లో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ 169కి ఆల్అవుట్ అయితే దాన్ని ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించలేక 145కి ఆల్అవుట్ అనేది అయింది. కేకేఆర్ 24 రన్స్తో విన్ అయింది 51 మ్యాచ్లో. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ 70 రన్స్ అనేవి చేశాడు. మనీష్ పాండే 42 రన్స్ అనేవి చేశాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్స్ తీశాడు. తుషారా 3 వికెట్స్ తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీశాడు. కేకేఆర్ బౌలింగ్ బ్యాటింగ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 56 రన్స్ అనేవి చేశాడు. టిమ్ డేవిడ్ 24 రన్స్ అనేవి చేయడం జరిగింది. మిచెల్ స్టార్క్ 4 వికెట్స్ తీశాడు. వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నారాయణ్ 2. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిక్కు సింగ్, ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షిత్ రాణాని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే ముంబై కోల్కతా నైట్ రైడర్స్ది సునీల్ నారాయణ్ 11 మ్యాచెస్ ఆడి 461 రన్స్ అనేవి చేసి కేకేఆర్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 429 రన్స్ అనేవి చేసి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ 11 మ్యాచెస్ ఆడి 280 రన్స్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్స్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 11 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. అదేవిధంగా సునీల్ నారాయణ్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన స్పెల్ అనేది వేయడం జరుగుతుంది. ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వధేరా, హార్దిక్ పాండ్యా, అమన్దీప్, టిమ్ డేవిడ్, గ్లైల్, పి షౌలా, జస్ప్రీత్ బుమ్రా, నువద్ తుషార్ అని తీసుకోవచ్చు. రోహిత్ శర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కీ ప్లేయర్స్ చూసుకుంటే తిలక్ వర్మ 12 మ్యాచెస్లో 384 రన్స్ అనేవి చేసి ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ చూసుకుంటే ఒక సెంచరీతో పాటు 12 మ్యాచెస్ ఆడి 330 రన్స్ అనేవి చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్గా 9 మ్యాచెస్ ఆడి 334 రన్స్ అనేవి చేశాడు. బౌలింగ్లో చూసుకుంటే గ్రాయల్ 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది తీశాడు. లాస్ట్ మ్యాచ్లో గ్రాయల్ని తీసుకోలేదు. ఈ మ్యాచ్లో తీసుకుంటారని చూద్దాం. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్పెల్ వేస్తూ డెత్ ఓవర్లు అద్భుతమైన బౌలింగ్ చేసుకున్నాడు. 12 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ అనేవి తీశాడు. సో గైస్,
ఈరోజు కేకేఆర్ పైన ముంబై రివెంజ్ తీసుకుంటుందా? బౌలింగ్లో మార్పు చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. లేదు అంటే కేకేఆర్ విన్నింగ్ స్ట్రీక్ అనేది కొనసాగుతుందా లేదా అనేది మనం మ్యాచ్లో చూస్తాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.